సరస్వతి మాత గురించి ఒక చిన్న ఉపన్యాసం. సరస్వతి మాత మనకు విద్యను అందిస్తుంది. అదేవిధంగా సరస్వతి మాతను రోజు మనం పూజించినట్లయితే మనకు విద్య అనేటటువంటిది వస్తుంది. అదేవిధంగా ధనం అనేటటువంటిది మనకు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అదేవిధంగా విద్యను నేర్చుకున్నట్లయితే ఆ విద్య మనకు కలకాలం ఉంటుంది. మనం డబ్బును సంపాదిస్తాం. డబ్బును సంపాదించిన తర్వాత ఆ డబ్బు ఖర్చు పెడితే పోతుంది. ఈరోజు మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయంటే ఆ డబ్బును మనం క్షణాల్లో ఖర్చు పెట్టవచ్చు. మరి అదేవిధంగా విద్యను మనం నేర్చుకున్నట్లయితే 10 మందికి మనం ఆ విద్యను అందిస్తుంటే ఆ విద్య అనేటటువంటి మన దగ్గర నుంచి వెళ్ళిపోదు, ఇంకా మనకు ఎక్కువ వస్తుంది. వేరే వాళ్ళకు చెప్పే కొద్దీ విద్య అనేటటువంటిది మనకు రెట్టింపు కావడం జరుగుతుంది. అంటే విద్య ద్వారా మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంటే మనం చదువుకున్నట్లయితే చదువు ద్వారా మనల్ని ఎవ్వరు కూడా మోసం చేయలేరు. అందుకొరకు ప్రతి ఒక్కరం కూడా విద్య అనేటటువంటిది నేర్చుకోవాలి. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మనం చదువుకున్నట్లయితే మనం ప్రతిదాన్ని కూడా గ్రహించగలుగుతాం. విద్య అనేటటువంటిది ప్రతిదాన్ని కూడా గ్రహించేటట్లు చేస్తుంది. అందుకొరకు చదువుకున్నవాడు గుణవంతుడుగా అవుతాడు. అదేవిధంగా సంస్కారం కూడా వస్తుంది. విద్య లేకపోతే ఏమీ రాదు. అందుకే పెద్దలు అన్నారు, విద్య లేనివాడు వింత పశువు అని. విద్య అనేటటువంటిది ఉంటే చుట్టాలు కానీ, మన యొక్క తల్లిదండ్రులు కానీ, మన యొక్క అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మనల్ని గౌరవిస్తారు. విద్య లేకపోతే ఎవరు కూడా మనల్ని గౌరవించరు. అంటే విద్య కన్నా మనకు ముఖ్యం సంస్కారం అంటాం. కానీ ఆ సంస్కారం కూడా ఎట్లా వస్తుంది? చదువుకుంటేనే సంస్కారం కూడా వస్తుంది. మంచిగా మన జ్ఞానం పెట్టి చదివితే విద్యతో పాటు సంస్కారం కూడా వస్తుంది. మళ్ళీ చదువు కూడా ఎట్లా చదవాలి? ఓన్లీ పుస్తకంలో ఉండేటటువంటిది మాత్రమే చదవకుండా కొంత బయటి విషయాలు కూడా తెలుసుకుంటూ విద్యలో ఉండేటటువంటి సారాంశాన్ని మనం గ్రహించాలి. అంటే పుస్తకంలో ఏమున్నది దాని యొక్క సారాంశాన్ని మనం చదివినట్లయితే విద్య అనేటటువంటిది మనకు వస్తుంది, మంచిగా అర్థం కావడం కూడా జరుగుతుంది. అందుకొరకు విద్యను మనం విద్యయే ధనం, మనకు విద్యయే అందం, అంటే విద్యయే ధనం. అంటే విద్య ఉన్నట్లయితే ధనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, దానంతలకు అదే ధనం వస్తుంది. కానీ విద్య లేకపోతే ధనం రాదు. ధనం ఉన్నా కూడా వ్యర్థం. అయితే విద్య ఉంటే మనం ఇక్కడి వరకే రాణించగలుగుతాం. గౌరవాన్ని ఇక్కడి వరకే ఇస్తారు. అదే మనం చదువుకున్నట్లయితే మన యొక్క సమాజం మొత్తం కూడా మనల్ని గౌరవిస్తుంది. మనం ఇతర దేశాలు వెళ్ళినా కూడా మనము గౌరవింపబడతాం, పూజించబడతాం. అందుకొరకు మంచిగా చదువుకోవాలి. చదువు పట్ల శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ లేకపోతే మనము ఎందుకు పనికి రాకుండా అయిపోతాం. అందుకొరకు ప్రియమైనటువంటి విద్యార్థినిలారా, మీరందరూ కూడా చదువుపైన శ్రద్ధ ఉంచాలి. ధనాన్ని ఎంతైనా సంపాదించుకోవచ్చు, కానీ విద్యను సంపాదించలేము. డబ్బు అనేటటువంటిది మనం ఏ కష్టం చేసినా వస్తుంది, కానీ మరి విద్య ఉంటే దాని నుంచి వచ్చేటటువంటి సంపాదన వేరే ఉంటుంది.
అందుకొరకు ప్రతి ఒక్కరం కూడా మంచిగా చదువుకొని, అంటే ఒక డబ్బు సంపాదన కొరకే విద్య కాదు, మన జీవితంలో మనల్ని ఎంతోమంది మోసం చేస్తుంటారు. ఆ మోసం చేయకుండా మనల్ని కాపాడేటటువంటిదే విద్య. మళ్ళీ అటువంటి విద్యను మనం నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేసిన తర్వాత మనం ఇంకా ఎందుకు పనికి రాకుండా అయిపోతాం. మనల్ని మనకు కాపాడుకునేందుకు విద్య కావాలి. మనం ఏదైనా ఒక ఊరు వెళ్తుంటాం. ఊరు వెళ్తుంటే ఒక బస్ స్టాప్ ఉంటుంది. మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఆ బస్సు ఎక్కడ వెళ్తుంది అని అడుగుతుంటే వాళ్ళు ఒకరు చెప్తారు, ఒకరు విసుక్కుంటారు, ఒకరు అవమానపరుస్తారు. అంటే ఇటువంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తుంటాం కూడా. అంటే వాళ్ళు అలా కావడానికి కారణం ఏంటంటే పాపం వాళ్ళకు చదువు రాదు కాబట్టి. వాళ్ళు ఎలాగో ఆర్థిక పరిస్థితుల వల్లనో లేకపోతే ఆనాటి పరిస్థితుల వల్లనో చదువుకోకపోవచ్చు. అందుకొరకే వాళ్ళు ఆ విధంగా అయి ఉంటారు. కానీ ఈనాటి కాలంలో మన అమ్మా నాన్నలు మనల్ని చక్కగా బడికి పంపిస్తున్నారు. మంచిగా ఫీజులు స్కూళ్ళలో కడుతున్నారు. మరి అలాంటప్పుడు చదువుకోవడానికి బద్ధకం ఉండొద్దు. ఖచ్చితంగా మంచిగా చదవాలి. అట్లా చదివినట్లయితే మీ అమ్మా నాన్నలకు మంచి పేరు వస్తుంది, చదువు చెప్పిన గురువులకు మంచి పేరు వస్తుంది. అదేవిధంగా మీరు కూడా మంచిగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అందుకొరకు సరస్వతి మాతను మనం పూజించాలి. ఎందుకొరకంటే మనకు చదువు రావాలి. అంటే ఊకే పూజించడం మొక్కడం కాదు, మనం కష్టపడి చదివితేనే సరస్వతి దేవి మనల్ని దయ చూస్తుంది. అంతేగాని గాల్లో దీపం పెట్టి నాకు చదువు రావాలంటే చదువు రాదు. అందుకొరకు రాత్రి పగలు అనకుండా కష్టపడి చదవాలి. కష్టపడి చదివితే మనం దేన్నైనా సాధిస్తాం. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు కొన్ని విషయాలు చెప్పారు. అంటే మనం కష్టపడి చదవాలి. మనకు ఆశ, నమ్మకం అనేటటువంటిది ముఖ్యంగా ఉండాలి. ఈ కోరిక, ఆశ, నమ్మకం, కోరిక, ఈ మూడు ఉండాలని అబ్దుల్ కలాం గారు చెప్పారు. అంటే ప్రతి మనిషికి ఆశ ఉండాలి. ఆశ లేకపోతే జీవించలేడు. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు. నేను డాక్టర్ని కావాలని ఆశ ఉండాలి, నేను టీచర్ని కావాలని ఆశ ఉండాలి, నేను ఇంజనీర్ని కావాలని ఆశ ఉండాలి. కానీ ఉట్టిగా ఆశ ఉంటే సరి, దానికి తగ్గట్టుగా మనం కృషి చేయాలి, కష్టపడాలి. కష్టపడితే దేన్నైనా కూడా సాధిస్తాం. అదేవిధంగా కోరిక అంటే కూడా పట్టుదలతో సాధించాలి అనేటటువంటిది మన మనసులో ఎప్పటికీ ఉండాలి. ఉన్నట్లయితే దేన్నైనా కూడా సాధిస్తాం. మళ్ళీ అబ్దుల్ కలాం ఎక్కడో పుట్టాడు. ఒక చిన్న కుటుంబంలో, మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి వాడు అబ్దుల్ కలాం. ఆయన చిన్నప్పటి నుంచి కూడా కోరిక, నేను మంచి సైంటిస్ట్ని కావాలి, గొప్ప ఇంజనీర్ కావాలి, విమానంలో తిరగాలి అనేటటువంటిది ఆయన కోరిక. అందుకొరకు ఆయన కష్టపడి చదువుకొని ఆ విధంగా తయారయ్యాడు. అదేవిధంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఆయన కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడిండు చదువు కొరకు. వాళ్ళ యొక్క గ్రామంలో చదువుకోవడానికి పాఠశాలలు కూడా లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా కరెంటు లేనటువంటి పరిస్థితి ఆ కాలంలో. స్ట్రీట్ లైట్ల కింద కూర్చొని చదువుకున్నాం. గొప్ప మహానుభావులు వాళ్ళంతా. వాళ్ళకి మంచి పేరు రావడానికి ఊరికేనే వచ్చిందా? మళ్ళీ ఆ విధంగా వాళ్ళు కష్టపడి చదువుకున్నారు. చదువుకున్నందుకే వాళ్ళు గొప్ప గొప్ప మహానుభావులు అయ్యారు. అదేవిధంగా మళ్ళీ మీరు కూడా కష్టపడి చదవాలి. కష్టపడి చదివితే దేన్నైనా కూడా సాధిస్తారు. మీ లోపల టాలెంట్ లేదని కాదు,
మంచి తెలివి ఉన్నది, మంచి నైపుణ్యం ఉన్నది. కానీ మీరు చేయాల్సిందల్లా ఏదంటే కష్టపడాలి, కష్టపడి చదవాలి. చదివితే మిమ్మల్ని మించినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఊరికే పూజలు చేస్తాం, అది చేస్తామని కాదు. పూజలు చేయాలి, పూజలు చేసేటప్పుడు పూజ చేయాలి, భగవంతుని మొక్కాలి. కానీ మనం చేసే పని మనం చేయాలి. మనం చదివే చదువు చదవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే దేన్నైనా కూడా సాధించే అవకాశం ఉంటుంది.